22 సౌండ్ ఫ్రీక్వెన్సీ డిసైడింగ్ మినిమం అండ్ మ్యాక్సిమం. ఒకరి నేములో మనం కరెక్షన్ ఇచ్చేటప్పుడు ఎంత సౌండ్ ఫ్రీక్వెన్సీ పెట్టాలి, మినిమం ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఎంత ఉండాలి అని డిసైడ్ చేయటం ఎలా? ఉదాహరణకి వెంకటేశ్వర రెడ్డి అనే నేమ్ తీసుకున్నాం. ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10/8/1985. ఇతనికి ఎంత సౌండ్ ఫ్రీక్వెన్సీ మినిమంగా ఉండాలో చూద్దామండి. అందుకోసం మనం స్ట్రెంత్ కనుక్కోవాలి. మినిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలో తెలియాలంటే ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను బట్టి అతని యొక్క స్ట్రెంగ్త్ ఎంత అనేది మనం డిసైడ్ చేయాలి. సో స్ట్రెంత్ కనుక్కోవటం మనం క్రితం చాప్టర్స్లో నేర్చుకున్నాం. ఇక్కడ మరోసారి ఆ స్ట్రెంత్ గురించి కొంచెం వివరంగా చెప్తాను. మొదట సంవత్సరంలో ఉన్న 1985ని వరుసగా 1, 9, 8, 5 నిలువుగా వేసుకోవాలి. తర్వాత నెల ఆగస్టు 8 వేసుకోవాలి. తర్వాత డేటు 10, దానిలో 1 వేసుకోవాలి. వీటన్నిటి యొక్క వాల్యూస్ పక్కనే వేసుకొని ఇవన్నీ ఎన్ని అంకెలు ఉన్నాయో చూసుకుంటే 6 అంకెలు ఉన్నాయి, కింద 6 వేసుకోవాలి. అటుపక్క డిగ్రీలు నిమిషాలు మొత్తం కూడుకుంటే 260°00 నిమిషాలు వచ్చాయి. సో అంటే 260 డిగ్రీలు. ఇప్పుడు స్ట్రెంత్ కావాలంటే ఏం చేయాలి? 260 డిగ్రీలని 6 చేత భాగాహారం చేయాలి. సో ఇక్కడ పక్కనే భాగాహారం చేస్తున్నాను చూడండి. మొదటగా 6 4 సార్లు పోతుంది. 6 4 24. 26లో 24 పోతే ఇక 2 ఉంటుంది, పక్కనే 0 దించుకున్నాం, 20 అయింది. మరలా 6 3 సార్లు పోతుంది. 6 3 18. 20లో 18 పోతే 2. ఇక ఇది డిగ్రీలు. అప్పుడు భాగఫలం 43 వచ్చింది, అది డిగ్రీలు. ఇప్పుడు మనం నిమిషాలు రావాలంటే ఈ డిగ్రీలు నిమిషాలకు మార్చుకోవాలి. 1 డిగ్రీకి 60 నిమిషాలు కాబట్టి 2 × 60 120. ఆ పక్కనే ఉన్న నిమిషాలు టైం కూడా కలుపుకోవాలి, కానీ అవి 0 0 ఉన్నాయి కాబట్టి కలపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ 120ని మరలా 6 చేత భాగారించాలి. 6 2 12. ఇక పక్కన 0 ఉంది, ఏం లేవు కాబట్టి ఆ 0ని భాగఫలంలో వేసుకున్నాం, 20. సో 43°20 నిమిషాలు. ఇది ఇతని యొక్క స్ట్రెంగ్త్. మరి మనకి స్ట్రెంగ్త్ టేబుల్, సౌండ్ ఫ్రీక్వెన్సీ టేబుల్. స్ట్రెంత్ టేబుల్ ద్వారా ఇది కనుక్కుంటాం. సౌండ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ద్వారా ఎంత స్ట్రెంత్ ఉన్న వ్యక్తికి మినిమం ఎంత ఫ్రీక్వెన్సీ ఉండాలనేది తెలుసుకుంటాం. ఇది సౌండ్ ఫ్రీక్వెన్సీ టేబుల్. దీనిలో 0 నుంచి 30° స్ట్రెంత్ ఉన్న వాళ్ళకి 500° మినిమం ఉండాలి. అలాగే 30 to 35° ఉన్న వాళ్ళకి మినిమం 1000° ఉండాలి. అలాగే 35 to 40° మధ్య స్ట్రెంత్ ఉన్న వాళ్ళకి మినిమం 1500° ఫ్రీక్వెన్సీ ఉండాలి. అలాగే 40° అండ్ అబోవ్ స్ట్రెంత్ ఉన్న వాళ్ళకి మినిమం 2000° సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. సో ఇతనికి 40° అబోవ్ ఉంది కాబట్టి ఇతనికి నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు ఇతని పేరులో ఉండాల్సినటువంటి మినిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ 2000°. అయితే మ్యాక్సిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంత? మినిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ కంటే ఎప్పుడూ కూడా 900 నుంచి 1800 మధ్యలో ఉండాలి జనరల్గా. ఇలా కాకుండా అసలు మ్యాక్సిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కుంటామో మనం కనుక్కోవాలి. ఆ కనుక్కునేది గనక మినిమంగా ఇంత గనక లేదనుకోండి ఎక్సెస్, అప్పుడు ఆ కనుక్కున్న దాన్ని పరిగణలోకి తీసుకోకుండా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అది ఎలాగో మీకు ఉదాహరణ ద్వారా చెప్తాను. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి ఈ నేమ్లో లెటర్స్ 16. ఇందాక మనం స్ట్రెంత్ కనుక్కునేటప్పుడు మొత్తం కూడితే 260° వాల్యూ వచ్చింది కదా, దాన్ని 16తో హెచ్ వేయాలి, 4160° వచ్చింది. సో ఇది మ్యాక్సిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ అవుద్ది. దీన్ని తీసుకోవాలా వద్దా అంటే ఇది మినిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ కంటే ఎంత ఎక్కువ ఉంది? మినిమం 2000°. ఇది 4160, అంటే మినిమం కంటే 2160 ఎక్కువ ఉంది. మనకి మినిమం ఎంత పెరగాలి? 900 నుంచి 1800 పెరగాలి. మరి పెరిగింది కదా, అంతకంగా మించే వచ్చింది కదా. సో దీన్ని మనం మ్యాక్సిమం సౌండ్ ఫ్రీక్వెన్సీగా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మినిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ 2000°, మ్యాక్సిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ 4160°. మరి మనకి ఎంత ఉండాలి? 900కి 1800కి మధ్యలో ఉండాలి. మరి 900 అంటే 2900, 1800 అంటే 3800. మరి మనకి మినిమం 2000 ఉన్నప్పుడు మ్యాక్సిమం 3800 రావాలి. మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 4160 వచ్చింది.
సో అంత ఎక్కువ ఉండకూడదు. కాబట్టి మనం సౌండ్ ఫ్రీక్వెన్సీని 3800కే తీసుకోవాలి. సో ఇతని యొక్క మినిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ 2000, మ్యాక్సిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ 3800. అయితే 4160 వరకు కూడా పెంచుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. రాజేంద్ర, ఈ నేమ్లో లెటర్స్ 8. సో అదే డేట్ ఆఫ్ బర్త్ అనుకుందామండి. 268తో హెచ్ వేస్తే 2080. మనకి ఇతని మినిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంత 2000. మరి పెంచాల్సింది 900 1800 మధ్యలో ఉండాలి. అంటే 2900 అని ఉండాలి, 3800 అని ఉండాలి, ఈ మధ్యలో ఉండాలి. కానీ 2080 ఉంది, అంటే ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంది. సో దీన్ని పరిగణలో తీసుకోకూడదు. ఇప్పుడు ఎంత తీసుకోవాలి? 2900 తీసుకోవాలి. సో రాజేంద్రకి మినిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ 2000 డిగ్రీలు అయితే మ్యాక్సిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ 2900 డిగ్రీలు. ఇది అర్థమైంది కదండి. ఇంకొకసారి చెప్తున్నాను. ఇక్కడ మ్యాక్సిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ చూసినప్పుడు 2080 డిగ్రీలు వచ్చింది. కానీ 2900 మినిమం ఉండాలి మ్యాక్సిమం, కానీ 2080 ఉంది. అప్పుడు ఈ పేరు ద్వారా మనం తయారు చేసుకున్న మ్యాక్సిమం సౌండ్ ఫ్రీక్వెన్సీని లెక్కలోకి తీసుకోకుండా 2900 డిగ్రీలనే మ్యాక్సిమం సౌండ్ ఫ్రీక్వెన్సీగా లెక్కలోకి తీసుకోవాలి. ఈ విధంగా మనం సౌండ్ ఫ్రీక్వెన్సీని మినిమం ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఎంత ఉండాలి అని క్యాల్కులేషన్ చేసుకొని అప్పుడు మాత్రమే మనం నేమ్ కరెక్షన్ చేయాలి. అలా లేకుండా గనక మనం ఏదో 2 అక్షరాలు మార్చి నేమ్ కరెక్షన్ చేస్తే ఇక్కడ నెగిటివ్ ఫోర్సే వస్తుంది, కానీ ఎలాంటి మార్పు రాదు. కాబట్టి నేమ్ కరెక్షన్ చేసే వాళ్ళకి సౌండ్ ఫ్రీక్వెన్సీని డిసైడ్ చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం.